నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మహర్దశ పట్టనుంది. కొత్తగా 9 జాతీయ రహదారులు ఈ రూట్లలోనే వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. త్వరలో టెండర్లకు కూడా ఆహ్వానం పలుకుతున్నారు. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ రాజధాని అమరావతిలో పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాజధానిలో కీలకమైన రోడ్లకు సంబంధించి ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ అయితే టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు 2903.76 కోట్ల రూపాయలతో 9 రహదారుల పనుల కోసం బిడ్లనైతే పిలిచింది. ఈ పనులకు టెండర్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 3 సాయంత్రం 4 గంటల వరకు గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఈ సాంకేతిక బిడ్లను ఓపెన్ చేస్తారు. ఈ అమరావతిలోని E2, E5, E7, E11, E13, E15, E4, N8, N13 ఈ రోడ్లను నిర్మాణం అయితే చేపట్టనున్నారు. అలాగే భూగర్భంలో విద్యుత్తు, ఇంటర్నెట్కు సంబంధించినటువంటి తీగల కోసం కూడా డక్టులు, ఫుట్పాత్లు, వాన నీటి మళ్లింపు పనులు, అట్లనే మురుగునీటి డ్రైనేజీలు, ఈ అవెన్యూ ప్లాంటేషను, సైక్లింగ్ చేసేటువంటి వారి కోసం ప్రత్యేక ట్రాక్ల వంటి వసతులైతే ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనల్ని సవరించడంతో పాటుగా టెండర్ల నిబంధనల్లో కూడా మార్పులు చేయడం జరిగింది. దీంతో ఈ పనులకు సాధ్యమైనంత ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది. అంటే సిఆర్డీఏ, ఏడీసీఎల్ కొత్తగా పిలిచేటువంటి టెండర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. మొన్నటి వరకు కొంతమందికి మాత్రమే బిడ్లు వేసేందుకు అవకాశం ఉండేది. 20 కన్నా ఇకపై ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేటువంటి అవకాశం దక్కింది. ఈ నిబంధనల్ని సవరించడంలో పోటీతత్వం పెరుగుతుందని ప్రభుత్వం అయితే చెప్తుంది. బిడ్ల సామర్థ్యం పెరగడంతో పాటు చిన్న కంపెనీలు కూడా టెండర్లలో పాల్గొనేందుకు వెసులుబాటు అయితే ఉంటుంది. ఈ సిఆర్డీఏ, ఏడీసీ, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ రుణాలతో 14,874 కోట్ల రూపాయలకు విలువైన అయితే టెండర్లను పిలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకొని గడువు ముగిసిన వెంటనే ఈ టెండర్లను అయితే తెరుస్తారు. ఈ మేరకు తెరిచినటువంటి బిడ్లను వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ఖరారు చేస్తారు. కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకుంటారు. వచ్చే నెలలో అమరావతి నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు. అమరావతిలో ముందుగా రోడ్లపై ఫోకస్ పెట్టారు. ఈ రోడ్లను జాతీయ రహదారులకు కనెక్ట్ చేయనున్నారు. అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా త్వరలోనే అందుబాటులోకి అయితే రానుంది. అది ఫ్రెండ్స్, ఈ 9 రహదారులు ఏపీ రాజధానికి అనుసంధానము, దానికి సంబంధించినటువంటి టెండర్ల విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.